ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అధికార కూటమి 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలోనూ కూటమి 2 ఏళ్ల పాలన కేవలం ఒక పెద్ద వెన్నుపోటుగా మిగిలిపోయిందని వైసీపీ సీనియర్ నాయకులు జూపూడి ప్రభాకర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సరిగ్గా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అంటూ రకరకాల వాగ్దానాలతో ప్రజల్ని నమ్మించి తీరా గద్దెనెక్కిన తర్వాత వాటిని గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు. ఈ రకమైన మోసపూరిత విధానాల వల్ల ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత మొదలైందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా సాగుతున్న పాలన కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని జూపూడి ప్రభాకర్ రావు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సమాజంలో అన్ని వర్గాల ప్రజల్ని దారుణంగా వంచిందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాల్ని నేరుగా అందించి అండగా నిలబడితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ పథకాలన్నింటినీ అటకెక్కించింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. నిరుద్యోగులకి ఉద్యోగాల కల్పన లేదు సరికదా, కనీసం నిరుద్యోగ వృత్తి ఊసే లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైందని, చిన్నాభిన్నమైందని, అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికార కూటమి తమ 2 ఏళ్ల సంబరాల్లో మునిగిపోయిన సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాపక్షాన నిలబడి ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ఎండగట్టి కూటమికి ఒక రకంగా పెద్ద షాక్ ఇచ్చారు అని జూపూడి పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంతగా అణిచివేయాలని చూసినా, అక్రమ కేసులు పెట్టి వేధించినా భయపడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలే త్వరలో వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ముఖ్యంగా దళిత, వెనకబడిన వర్గాల సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, వారి హక్కుల్ని కాలరాస్తోందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల మీద పోరాటాల్ని మరింత ఉధృతం చేస్తామని, కూటమి ప్రభుత్వం నిజస్వరూపాన్ని ప్రతి గ్రామంలోనూ ఎండగడతామని జూపూడి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు.